హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్ను చిన్ను వ్లాగ్స్. అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హల్దీ వీడియో అయితే లాస్ట్ వీడియో చూసారు కదా, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే పెళ్లి రోజు అనమాట. మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయితే అవ్వలేదు. మా అమ్మ వాళ్ళైతే కొంచెం లేట్గానే వచ్చారు. ఇంకా వాళ్ళ మాడమాడితో అయితే ఆడుకుంటున్నారు. మా చిన్నక్క కొడుకు మోటుతో అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా మా విష్ణుప్రియ కూడా మాతో ఆడుకుంటుంది. ఇంకా మమ్మల్ని కూడా చాలా డేస్ అయింది కదా తను చూసి, ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే తట్టుకోలేకపోయింది. ఇంకా మా విషుకి అయితే నేనంటే చాలా ఇష్టం. నేను కనిపిస్తే చాలు ఇంకా నా దగ్గరనే ఉంటుంది, నేను వెళ్ళిపోతే చాలు ఇంకా ఏడుస్తూనే ఉంటది. ఎంత కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళిపోయినప్పుడు అంతే ఏడుస్తుంది అనమాట. ఇంకా మా వాడికి అయితే మా ఆయన దగ్గర ఉండడం ఇష్టం. వాడు మా ఆయనతో ఎంతసేపు ఆడుకోమంటే అంతసేపు వాళ్ళ అమ్మని వదిలేసి మంచిగా ఆడుకుంటాడు అనమాట. ఆల్రెడీ పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వదిన హల్దీ వీడియో అయితే స్క్రీన్ లో వేశారు. ఇంకా మేమైతే అది చూస్తున్నాము. చాలా బాగా అయింది హల్దీ. వదిన సైడ్ వాళ్ళ హల్దీకి అయితే వెళ్ళలేదు, అన్నయ్య సైడ్ వాళ్ళ హల్దీకి మాత్రమే వెళ్ళాను. ఎందుకంటే మనం అన్న సైడ్ వాళ్ళం కదా, సో అందుకని. ఇంకా వదిన వాళ్ళ హల్దీ కూడా చాలా బాగా జరిగింది, నేను చూశాను మొత్తము. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా తీశారు మా అన్న వాళ్ళు, అది కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ లైక్ ఏవైనా సరే ఇలా మనము ఇండోర్ కాకుండా అవుట్డోర్ చేస్తే చాలా బాగా వస్తాయి అవుట్పుట్ అని నేను అనుకుంటాను. సో నాకు అదే నచ్చుతుంది. ఎందుకంటే ఇండోర్లో మాత్రం మనము ఇట్లా స్టూడియోస్ అవన్నీ బుక్ చేసుకోవడం, అది అందరూ బుక్ చేసుకుంటారు, సో అందరూ సేమ్గా ఉంటుంది చెప్పేసి నాకు రొటీన్గా అనిపిస్తుంది. సో ఇట్లా అవుట్డోర్లో అయితే ఎన్ని లొకేషన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం అవుట్డోర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే. సో అంత రొటీన్ అనిపించదు, మంచిగా వెరైటీగా అనిపిస్తుంది. నాకు మా అన్న వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నచ్చింది. కొంచెం అంటే వాళ్ళు ఇండోర్ కాకుండా అవుట్డోర్ చేశారు కాబట్టి ఓకే, అందరిలాగా కాకుండా కొత్తగా ట్రై చేశారని చెప్పి అనిపించింది నాకైతే. కొన్ని క్లిప్స్ అయితే నాకు నచ్చినాయి మా అన్న వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లో. లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ వీడియో క్లారిటీ అయితే అంత లేదు. మా అన్ననే చెప్పాడు అంత క్లారిటీగా తీయలేదమ్మా అని చెప్పి. చాలా బాగానే వచ్చింది అవుట్పుట్ అయితే. కొన్ని క్లిప్స్ అయితే బాగానే తీశారు, పర్లేదు, కొత్తగా ట్రై చేశారు. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. మా అన్నయ్య అయితే తాళి కట్టేస్తున్నాడు మా వదినకి. ఇంకా అయిపోయింది, ఇన్ని రోజుల్లో బ్యాచిలర్ లైఫ్ ఒక తాళితోనే అయిపోయింది అనమాట మా అన్న. నాకైతే కొందరు చూస్తే అనిపిస్తుంది అనమాట, పెళ్లి అప్పుడు తాళి కట్టేటప్పుడు పంతులు చెప్పే స్వచ్ఛమైన పదాలు ఎలా పలుకుతారో, అదే పెళ్లి తర్వాత ఎందుకు భార్యని అంతే స్వచ్ఛమైన ప్రేమతో చూడరు, అర్థం చేసుకోరు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ అబ్బాయిలు మాత్రమే అనట్లేదు, అమ్మాయిలను కూడా అంటున్నా. ఫస్ట్ అమ్మాయి మంచిగా ఉంటే అబ్బాయి ఆటోమేటిక్గా మంచిగా ఉంటాడు. అయినా అక్కడ అమ్మాయి మంచిగా ఉన్నా కూడా అబ్బాయి తప్పు చేస్తున్నాడంటే అది అబ్బాయి మిస్టేక్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆ మూమెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా లైఫ్లో నాకు ఆ బాధ లేదనమాట. నాకు మా ఆయన తాళి కట్టేటప్పుడు ఎలా ఉన్నాడో, తాళి కట్టక ముందుకు ఎలా ఉన్నాడో, ప్రజెంట్ ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాను అని చెప్పి చెప్తాను. అతన్ని నేను అర్థం చేసుకుంటాను, తను నన్ను అర్థం చేసుకుంటాడు. సో మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు. బయట కొంతమందిని చూస్తే నాకు ఆ మాట చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకు అంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. సో మనం అర్థం చేసుకొని ఉంటే లైఫ్ బాగుంటుంది. ఇంకా భార్య భర్తలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అది అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, లవ్ మ్యారేజ్ అయినా సరే. భర్తని తన ఫ్యామిలీని అర్థం చేసుకొని ఉంటే, అలాగే హస్బెండ్ కూడా తనని తన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఉంటే, సో బయట ఎవరు ఎన్ని అన్నా మనం హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. మన ఫ్యామిలీ, మన హస్బెండ్, మనకు అదే చాలు అనిపిస్తుంది నాకైతే. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ నేను ఇదే చెప్పాలనుకున్నాను. సో చెప్పాను గాయస్. ఇప్పుడు అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవడం కానీ, అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోతే సో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. బయట వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ బాండింగ్ మాత్రం అలానే ఉంటుందన్నమాట. ఇంతే గాయస్ నేను చెప్పాలనుకుంది. మా అన్నయ్య పెళ్ళి అయితే హ్యాపీగా అయితే అయిపోయింది, చాలా మంచిగా జరిగింది. ఇంకా మేము కూడా గిఫ్ట్ పెట్టి ఇంకా ఫొటోస్ అయితే దిగేసాము. నేను, మా అమ్మ, మా అత్తయ్య, ఇంకా మా అక్క, చిన్నక్క వాళ్ళు, మా చిన్నబావ వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, సో వాళ్ళు కూడా ఫోటోలు దిగేశారు. ఇంకా మేము కొద్దిసేపు అయితే అక్కడ కూలర్ దగ్గర నించున్నాం. ఎందుకంటే ఎండలు ఎలా కొడుతున్నాయి మరి, ఈ ఎండాకాలంలో పెళ్లి పెట్టుకుంటే ఇంకా మన పని. ఎండాకాలంలో మనం శారీస్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. మా అమ్మ అయితే అప్పుడే శారీ చేంజ్ చేసేసింది అనమాట ఫోటో దిగి. ఎందుకంటే చాలాసేపు నేను ఉండలేను సరే ఈ పట్టు చీరల్లో అని చెప్పేసి చేంజ్ చేసేసింది. సో మేమైతే ఇంకా ఫుడ్ తినడానికైతే వెళ్ళాము. ఫుడ్ అయితే ఫిష్, ఇంకా రుమాలి రోటీ, ఇంకా అన్నీ పెట్టారనమాట. మటన్, చికెన్, వెజ్లో అయితే పన్నీరు అన్నీ పెట్టారు. సో నాకైతే ఫుడ్ అయితే నచ్చింది, బట్ నేను తినలేదు, ఎందుకో తెలియదు, నాకు తినబుద్ధి కాలేదు. ఇంకా అలా మా ఆయన అయితే అన్నం తినేసిన తర్వాత ఒక కప్పు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు. ఒక కప్పు ఐస్ క్రీమ్ తినేసాను. ఫుడ్ అయితే ఎందుకో తినబుద్ధి కాలేదు. ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది, కానీ నాకు తినాలనిపించలేదు, అందుకే తినలేదు.
ఇంకా మా ఆయన ఒక కప్ ఐస్ క్రీమ్ తెచ్చించాడు. ఇంకా అది కూర్చొని తిందామని చెప్పి వెళ్ళాను. ఇంకా మా అత్తయ్య కూడా నా కోసం ఒక కప్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. కానీ నాకు ఆ ఒక్క కప్ ఐస్ క్రీమ్ తినలోపే నాకు చాలా కడుపు టైట్ అయిపోయింది. ఇంకా నేనైతే తినలేదు. ఇంకా మా మోటుగాడు అయితే కాసేపు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా ఫ్యాన్ గాలికి కాసేపు అలా కూర్చున్నాం మేము ఫంక్షన్ హాల్లోనే. సో గైస్ పెళ్ళి అయితే హ్యాపీగా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్.